హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మొత్తానికి అయితే చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి కూడా. ఇప్పుడు లాస్ట్ వ్లాగ్ ఊటీ అనమాట. ఊటీ రైడ్ తర్వాత ఎటు పోలే. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్, మన మోస్ట్ ఆఫ్ ద అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ గణేష్ చవితి అయితే ఇవ్వాలి అనమాట. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఇవాళ నేను ఉండేది అల్మాస్గూడలో. ఇక్కడ కూడా గణేష్ పెడతాం కానీ మా కాలనీ వాళ్ళు నాకు అంత పరిచయం లేదు వాళ్ళు. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ గణేష్ ఉంటుంది అనమాట బాలాపూర్ దగ్గర, మల్లాపూర్ అని. సో అక్కడ మేము ఒక అసోసియేషన్ ఉంది, ఎవ్రీ ఇయర్ పెడతారనమాట. నేను ఈసారిగా కొంచెం అఫీషియల్గా జాయిన్ అయినా. ఈసారి కొంచెం ధూమ్ధామ్ రచరచ చేద్దామని ప్లాన్ వేసా. సో అందుకని ఇవాళ ఇప్పుడే జస్ట్ మా ఇంట్లో పూజ అయిపోయింది, ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ పూజ అటెండ్ అవుదామని. టైం అయితే 8:30 అయిపోయింది. ఇప్పుడు మనం అల్మాస్గూడ నుంచి బదంగ్పేట్ నుంచి ఏఆర్సీ ఎయిర్పోర్ట్ రోడ్ మల్లాపూర్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఫుల్ గణేషులు అసలు ఈసారి గట్టిగా పెట్టారు. ప్రతి లైన్లో ఉంది గణేష్. ఇది కూడా చాలా ఫేమస్ బదంగ్పేట్ గణేష్. ఇది క్రౌడ్ బాగానే ఉంది. వావ్, సూపర్ చేశారుగా డెకరేషన్. బాగా రష్ ఉంది. ఇవాళ ఫస్ట్ డే కదా, ఇవాళే కదా, సో కొంచెం బాగానే రష్ ఉంటుంది. ఈ రోడ్డు మీకు చాలాసార్లు చూపించినట్టున్నా. ఇదే అనమాట ఎయిర్పోర్ట్ రోడ్. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్ట్ అయ్యే ఆర్సీఐ రోడ్. సూపర్ ఉంటుంది అసలు. ఇది శ్రీశైలంకి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా, మహేశ్వరం అంతా ఇదే రోడ్ అనమాట. నైట్ పూట అంత కనిపించదు కానీ మీకు చాలాసార్లు చూసే ఉంటారు. సూపర్ ఉంటుంది మార్నింగ్ కూడా. నాకైతే ఫేవరెట్ రోడ్ ఇది. మంచి ఖతర్నాక్ రేసింగ్ ట్రాక్ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు రైట్ వస్తే మల్లాపూర్ వస్తుంది. మల్లాపూర్ లోపలికి వెళ్ళాలి. మన వాసవి నగర్ కాలనీ రెబల్ యూత్ అసోసియేషన్ వాళ్ళ గణేష్. సో ఇదే అనమాట, వచ్చేసినాం మల్లాపూర్ లోపలికి. ఇక్కడో గణేష్ ఉంది, ఇక్కడో గణేష్ ఉంది. అబ్బా పక్కనే ఎన్ని గణేష్లు. ఎట్లా అయిపోయిందంటే ఇక ఒక రకంగా కాంపిటీషన్ లాగా అయిపోయింది. ప్రతి గల్లీలో ఒక 2-3 గణేష్లు ఉంటున్నాయి. ఆ ముందు మనకు అనిపించేది మా గణేష్. మస్తు అందరున్నారుగా క్రౌడ్. నమస్తే, అయిపోయిందా పూజ అయిపోయిందా? కూరా హాయ్ బ్రో, పవన్ అన్న. ఇగో మా ప్రెసిడెంట్ వచ్చిండు. ఉంది. నువ్వు పూజకు రమ్మంటే ఇవన్నీ ఎందుకు? మా ఇంట్లో లేదా గణేష్ పూజ ఉందిగా. నమస్తే. ఇగో ఇదే అనమాట మా రెబల్ శివాబాయ్. అయిపోయిందా పూజ? సో ఇదే అనమాట మా గణేష్. హాయ్ సాత్విక, తింటున్నా నా పక్కన ఉండి జరా, కొంచెం సిగ్గైతుంది అన్న. ఇక మురళీభాయ్ మా ఫినాన్స్ మినిస్టర్ వచ్చిండు. ఇదే అనమాట మా గణేశుడు. ఇదే అనమాట మా రెబల్ కష్టం. యాక్చువల్లీ పెద్ద గణేష్ తీసుకుందాం అనుకున్నాం. లాస్ట్కి ఏమైందంటే మన మండపం చిన్నది అయిపోయింది. 6 feet 500 feet వరకే వచ్చింది. ఇక అనవసరంగా పెద్దది తీసుకొని అందులో ఇరికిచ్చే బదులు కొంచెం అడ్జస్ట్ అయినాం. ఇక అందరినీ కాంప్రమైజ్ చేసేసి కొంచెం సైజ్ చిన్నగా అయిపోయింది. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఫస్ట్ డే నుంచి ఇక 10th డే దాకా అన్నీ ఒకటే దాంట్లో కలిపేస్తే ఈజీ అయిపోతుంది. వీడియో షార్ట్ అండ్ స్వీట్ అవుతుంది. ఇదొక సపరేట్, మళ్ళీ నిమజ్జనం సపరేట్ అంటే అంతా డిస్టర్బ్డ్ వస్తుంది ఫుటేజ్. ఇట్లా అయితే దాన మంచిగా అయిపోతుంది. సో గైస్, ఇదే అనమాట బాలాపూర్ గణేష్.
బదంపేట్ బడా గణేష్, ఇది కూడా చాలా ఫేమస్. ఏం జరుగుతుంది చెప్పు. అన్నదానం జరుగుతుంది మా రెబల్ యూత్ అసోసియేషన్ లో. ఎన్నో డే ఇది? ఫోర్త్ డే గైస్. సో అన్నదానం ఇక్కడ ఫుల్ క్రౌడ్ వచ్చింది, మొత్తం బిజీగా ఉంది గ్యాంగ్. సో గైస్ ఫైనల్ డే ఇవాళ నిమజ్జనం. ఇదే మా గణేశుడు. 9 days మంచిగా పూజలు ఫుల్ సంబరాలు అయినాయి. ఇంకా లాస్ట్ డే ఎవరికైనా బాధ అవుతుంది వెళ్ళిపోతుందంటే. సో ఇవాళ ఒక సస్పెన్స్ ఉంది, నిమజ్జనం ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ లేదు. అది ఒకసారి ఫిక్స్ అయితే అనౌన్స్ చేస్తా. అల్టిమేట్ ప్లేస్ అది, దానంత పర్ఫెక్ట్ ప్లేస్ ఉండదు నిమజ్జనం చేయడానికి. చూద్దాం. ఇప్పుడు లడ్డు ఆప్షన్ అవన్నీ ఉన్నాయి, అది ఎప్పుడైతుందో తెలియదు. ముందు అసలు ఏం చేస్తున్నారో చూద్దాం మన వాళ్ళు. ఏం చేస్తావు అభిషేక్? ఏం చేస్తున్నావు? చింతపండు పులిహోర చేస్తున్నాం. సో మొత్తం భారీ సెటప్ జరుగుతుంది ఇవాళ. 2 రోజులు తినక్కడ అంతగానో ఉంది. వర్షం పడితే ఏంటి పరిస్థితి? అంతేనా? తగ్గేదేలే అంటుండే ఇక. ఇవాళ వర్షం పడేలాగా ఉంది, చూడాలి ఏమవుతుందో. కొంచెం ఆగమాగం అయ్యేటట్టే ఉంది. లొకేషన్ మాత్రం ఆల్రెడీ తమిళనాడులో చూస్తుంటారు, తెలిసిపోతుంది. రెబల్ యూత్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. నవరాత్రులు సంపూర్ణం గావించి నేడు ఆ వినాయకుడు పాతాళ గంగమ్మ బడికి నిమజ్జనంకై బయలుదేరుతున్నారు. ఇప్పుడు ముందుగా లడ్డు వేలం పాట ఉంటుంది. ఆ తర్వాత భగవంతునికి సమర్పించిన రూపాల దండ హారము వేలం పాటలో ఉంటుంది. పాల్గొనదలిచిన భక్తులు సకాలంలో విచ్చేసి ఎవరెవరు ఉత్సాహవంతులు ఉన్నారో వారందరూ త్వరగా మండపం దగ్గరికి రావాల్సిందిగా పేరున రెబల్ యూత్ అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మూమెంట్ మొత్తం మా వ్యాన్ రెడీ అవుతుంది. భగవంతునికి సమర్పించిన నోట్ల హారం దండ వేలంపాట జరుగుతుంది. ఉత్సవ సమితి వారి పాట 1116, గుండా అభిషేక్ గారి పాట 2500 రూపాయలు, గారి పాట 5000 రూపాయలు, జూలూరి సీతారామరాజు గారి పాట 6500, కండా ఇమానిక్షిత్ గారి పాట 6500, కండా ఇమానిక్షిత్ గారి పాట 7000 రూపాయలు, వరకుప్పల భాస్కర్ గారి పాట 7500, గుండా అభిషేక్ గారి పాట మూడోసారి. $116 ఉండి వేలం పాట, ఉత్సవ సమితి వారి పాట 1116, 2000 రూపాయలు అభిషేక్ మిశ్రా గారి పాట 2000, 3000 రూపాయలు పవన్ కుమార్ గారి పాట, 4000 జూలూరు సీతారాం, 5000 రూపాయలు పవన్ కుమార్ గారి పాట, 5000 రూపాయలు పవన్ కుమార్ గారు, 5100 జూలూరు సీతారామరాజు గారి పాట మూడోసారి. సంఖ్య డీజే కొట్టు డీజే.
లడ్డు వేలం పాట రెబల్ యూత్ అసోసియేషన్ వారి ఉత్సవ సమితి వారి పాట 1116 నిర్మల భార్గవ్ గారి పాట 5116 రూపాయలు. అభిషేక్ మిశ్రా గారి పాట 6000 11,000 రూపాయలు. పడకంటి విజయ్ కుమార్ గారి పాట 11,000. పవన్ కుమార్ గారి పాట 15,000. 16 కొండా వెంకటేష్ గారి పాట 18,000. గుండా అభిషేక్ పాట 19,000 రూపాయలు. 33,500 వరకుపల భాస్కర్ గారి పాట 34,000. జోలూరి సీతారామరాజు గారి పాట 35,000. పవన్ కుమార్ గారి పాట 37,000. జోలూరి సీతారామరాజు గారి పాట. వరికుప్పల భాస్కర్ గారి పాట 40,100. రెండోసారి 40,100 వరికుప్పల భాస్కర్ గారి పాట రెండోసారి. మూడోసారి వరికుప్పల భాస్కర్ గారు లడ్డు విజేతగా నిలిచారు. Martin. अपना बजा Sobramos y no quiero,
సో గైస్ టైం అయితే 4:20 అయింది. ఇప్పుడే గణేష్తో పాటు ఇప్పుడే శ్రీశైలం వచ్చాం. ఫస్ట్ టైం నేను 4:30కి వస్తున్నాను లేచిన. అసలు లేవడే కదా, పడుకున్నాను. మొత్తం వీడు లైన్ కట్టినాయి అనమాట. ఇవన్నీ గణేషులే, ఒక 10 గణేషులు ఉన్నాయి రెడీగా. ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు మనం బయలుదేరిపోతాం. సో మొత్తానికైతే చాలా హెక్టిక్ అవుతుంది స్కెడ్యూల్. ఎట్లుంది అభిషేక్ భాయ్ జర్నీ? కుక్కలు కనిపిస్తున్నాయి. శివ సూపరా, ఎంజాయా? అభిషేక్ ఇగో మావాడైతే పేషెంట్ అయ్యిండు. అన్నా ఎట్లుండే? అట్లా అయితే మీకు అర్థమైంది కదా రియాక్షన్లు? వీటితో మాట్లాడిద్దాం. कैसे लगा रे? बोलने के लिए शब्द नहीं है, हालत पूरी पंचर पड़ी है. ఎన్ని గేట్లు? సో గైస్ గేట్స్ ఓపెన్ చేస్తారు అనమాట. మొత్తం రోడ్స్ అన్ని ట్రాఫిక్ జామ్ ఫుల్. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. ఇప్పుడే వచ్చినాం అనమాట డ్యామ్కి. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. ఎన్ని గణేష్లు వచ్చాయంటే అన్ని గణేష్లు వచ్చాయి. అది లెక్క ముందు చెప్పండి.